ఈ రోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ కందిపప్పు పాలకూర కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో వేసి వాటర్తో నీట్గా కడిగి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. నీట్గా క్లీన్ చేసి సపరేట్ చేసుకున్న పాలకూరను చిన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి వాటర్తో నీట్గా కడిగి బాగా ఉడుకుతున్న కందిపప్పులో వేసేయాలి. టమాటా ముక్కలు, కొంచెం చింతపండు రసం సరిపడా ఉప్పు, కారం, 2 గరిటెలు ఆయిల్ వేసి గరిటెతో బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్కి ఉడికించుకుంటే సరిపోతుంది. పోపు ప్రిపరేషన్ చూసే ముందు మన వీడియోకి అయితే చక్కగా ఒక లైక్ ఇవ్వండి. స్టవ్ మీద కళాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేగుతూ ఉండగా సన్నగా కట్ చేసిన ఆనియన్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర వేసి వేపుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, కొంచెం బెల్లం తురుము వేసి బాగా కలిపి వేగుతూ ఉండగా ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు, పాలకూర పోపు తాలింపు వేసేస్తే ట్రెడిషనల్ రుచుల్లో తగ్గేదే లేదంటున్న పప్పు పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే అండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.